ఈవీఎంలకు సంబంధించి షేక్పేట్ డివిజను సంబంధించి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,000 ఓట్లతో లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. మరికొన్ని వీడియోస్ కూడా మనం అక్కడ ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాము. ఎప్పటికప్పుడు మా ప్రతినిధులు సురేష్ అండ్ మూసం అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి చూస్తూ ఉన్నాము. ఇక దాంతోపాటు బీహార్కి సంబంధించి ఒకసారి డిస్కషన్ చేస్తే బీహార్లో ఓవరాల్గా 243కు సంబంధించి స్థానాలలో మరి 222 స్థానాల్లో అయితే ఓట్ల లెక్కింపు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక అందులో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, జేఎస్పీ కావచ్చు, అదర్స్ కావచ్చు, లీడ్కి సంబంధించి చూస్తే బీజేపీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. జేడీయూ 60, బీజేపీ 58, ఇక ఎన్డీఏ 132, ఎంజీపీ 80, ఆర్జేడీ 53, కాంగ్రెస్ 17 స్థానాల్లో మరి లీడ్లో ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి. రైట్. ఇక దీంతో పాటు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. నవీన్ యాదవ్ 8,926 ఓట్లతో లీడ్లో ఉంటే మాగంటి సునీత 8,864 ఓట్లున్నాయి. చాలా తక్కువ గ్యాప్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ 62 ఓట్లతో లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా 9 రౌండ్లు మిగిలినాయి. ఈ 9 రౌండ్లలోనే జూబ్లీహిల్స్ ఫలితాలు తేలబోతున్నాయి. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరనేది ఇక 9 రౌండ్లలో ఒక 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే చాలా తక్కువ టైంలోనే ఇక 10 రౌండ్లు ముగిసే అవకాశం ఉంది. ఆ అప్డేట్స్ అయితే మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాం రైట్ నౌ. దానికి సంబంధించి ఇక ఏ అభ్యర్థి గెలిచినా ఇక జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు మేరకే అభ్యర్థి గెలుపు ఉంటుంది. బట్ ఇప్పటికైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు సెలబ్రేషన్స్కి సిద్ధమవుతున్నారు. ఇక ఏ క్షణమైన మా అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్సే మనం చూస్తున్నాము. ఒక్కసారి ప్రతినిధులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు తొలి వెలుగు స్టూడియోలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీపీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంజయ్ రెడ్డి గారితో మాట్లాడాము. మరికొద్దిసేపట్లో మిగతా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ కావచ్చు, హనుమంతరావు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దూదుమెట్ల బాలాజీ యాదవ్ కావచ్చు, ఇతర ప్రతినిధులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల టైంలో ఆ డివిజన్లో తిరుగుతూ, ఆ డివిజన్లో కష్టపడుతూ, ఓటర్లతో మమేకమవుతూ, పార్టీలు చేసిన అభివృద్ధిని చెబుతూ ఓటర్లని ఏదైతే ఓటు వేయించేంత వరకు కూడా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ బూతుల వరకు ఓటర్లను పార్టీలు తీసుకురావడం జరిగింది. బట్ ప్రధానంగా 4 లక్షల్లో 2 లక్షల ఓటర్లు మాత్రమే పోలింగ్ బూత్కు వచ్చారు. కేవలం 2 లక్షల మంది ఓటర్లు మాత్రమే పోలింగ్ బూత్కు పార్టీలు తీసుకురాగలయి. మిగతా 2 లక్షల మంది కేవలం ఆ రోజునంతా వాళ్ళంతా కూడా ఎక్కడో వేరే టైం స్పెండ్ చేసుకున్నారు. ఓటు వేయడానికి రాలేదు. కనీసం వాళ్ళు పోలింగ్ బూత్ వైపు కూడా చూడనటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది, ఎవరికి పట్టం కట్టబోతున్నాడు అనేది తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి అప్డేట్స్ అది. బట్ తొలి రౌండ్ అయితే పూర్తయింది. తొలి రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ మనము ఇందాకనే చూసాం. మరొకసారి రిపీట్ చేస్తే కాంగ్రెస్కి 8,926 ఓట్లతో ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉంటే బీఆర్ఎస్కు మాత్రం 8,864 ఓట్లు, అంటే కేవలం 62 ఓట్లతో మొదటి రౌండ్లో ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నాడు. ఇటు పోస్టల్ బ్యాలెట్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హవా కనిపిస్తుంది. ఈ 2